మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు సైలస్ వరల్డ్. ఇక్కడైతే నా ఓల్డ్ వీడియోస్లో మీరు చూస్తే పూజా మందిరం టేబుల్ మీద అరేంజ్ చేశాను కదా. ఆ టేబుల్ మీద నుంచి ఎందుకు ఇలా షిఫ్ట్ చేయాల్సి వచ్చిందంటే, ఈ టేబుల్ మీద పెట్టిన ప్రసాదాన్ని మా డాగి తినేయడం, వాడు వెంట్రుకలు పడడం నాకే ఎందుకు చికాగ్గా అనిపించి పాజిటివ్గా అనిపించక, ఎక్కడైతే దేవుడి మూల అరేంజ్ చేయాలో అటువైపు సెల్ఫ్లు ఉంటే ఆ సెల్ఫ్లని ఇలా క్యూట్గా దేవుడి మందిరంగా అరేంజ్ చేసేసాను అనమాట. యాక్చువల్లీ రెడీమేడ్ పూజా మందిరం తీసుకుందాం అనుకున్నాం. దారుణం అసలు. 5,000కి ఎక్కువగా చెప్తున్నారు, 5,000 అబోవ్ చెప్తున్నారు. అవసరమా అద్దిళ్ళకి, ఎప్పుడు మారుతూ ఉంటాం కదా అని చెప్పి ఇలాగ ఎక్కడైతే దేవుడి మూల అరేంజ్ చేయాలో ఆ మూల ఇలా సెల్ఫ్ని, ఈ 2 సెల్ఫ్స్ని నేను దేవుడి గదిగా అరేంజ్ చేశాను. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా పాజిటివ్గా క్యూట్గా అనిపించింది అనమాట. రెంటెడ్లో ఉండేటప్పుడు అన్నీ కంఫర్టబుల్గా కావాలంటే అవ్వదు. పిల్లల స్కూల్స్కి, మన వర్క్స్కి దగ్గరగానే ఇల్లు కావాలి అంటే కొన్ని నచ్చనివి కూడా ఉంటాయి. బెడ్రూమ్స్, హాల్స్ బాగుంటాయి, వంటగది బాగోదు. వంటగది ఒకవేళ అన్నీ బాగున్నాయంటే వాష్రూమ్స్ అంత కంఫర్టబుల్గా ఉండవు. తప్పదు, సొంతింటి భాగ్యం కలిగే వరకు అద్దెళ్ళల్లో తిరగక తప్పదు. మనకు నచ్చినట్టు మనము కొన్ని చిన్న మార్పులు చేసుకోవాలన్నమాట. ఇలా నేను నా దేవుడి మూలన అయితే ఇలా నేను అరేంజ్ చేసుకున్నాను. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా క్యూట్గా భలే అనిపించింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.